తీర్థయాత్రలు ప్రేక్షకులకి నమస్కారం. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని మహిళలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు. వివాహిత అయినటువంటి ప్రతి ఒక్క మహిళ తన సుఖ సంతోషాలతో ఉండాలని, సౌభాగ్యవంతురాలుగా ఉండాలని చెప్పేసి మాంగళ్యాన్ని మాకు ప్రసాదించు తల్లి, మా అందరి ఆయురారోగ్యాలను కూడా కాపాడు తల్లి అంటూ పుత్ర పౌత్రాభివృద్ధి కోసానికి, అలాగే సుమంగలిగా ఉండడం కోసానికి, సుఖ సంపదల కోసానికి అన్నింటినీ వేడుకుంటూ ఆ అమ్మవారికి వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకుంటూ ఉంటుంది. మరి మన తీర్థయాత్రలు ఛానల్ ద్వారా ఈరోజు మనము వరలక్ష్మి వ్రతాన్ని ఎలా నిర్వహించుకోవాలి, ఆ వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత ఏమిటి అనేటువంటి అన్ని విషయాలను గురించి కూడా వ్రతాన్ని ఆచరిస్తూ తెలుసుకుందాము. శ్రావణ మాసంలో అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. దీర్ఘ సుమంగలిగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఆ అమ్మవారిని వేడుకుంటూ ఉంటారు. ముఖ్యంగా నూతన వధూవరులు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే దీర్ఘ సుమంగలిగా ఉంటారు అని మహిళల యొక్క పూర్తి నమ్మకం. మరి ఈరోజు మనము తీర్థయాత్రలు ఛానల్ ద్వారా ఇక్కడ వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. మరి వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి అమ్మవారి అలంకరణకు సంబంధించి అమ్మవారికి మంగళ హారతులు, ఒడిబియ్యము, అమ్మవారికి చీర, సారె అన్నింటినీ కూడాను మహిళలందరూ కూడాను తయారు చేసుకుని ఆ అమ్మవారికి తీసుకొని వస్తున్నారు. మరి మనము ఆ అమ్మవారి దగ్గరికి వీటన్నింటినీ కూడా తీసుకొని వెళ్దాము. స్వర్ణకలశే దీర్ఘమాయు శ్రియం వర్ధుష్యమాయుష్యమారోగ్యమాయు దానుశోభమానం వయ్యతే ధాన్యం ధనమింద్రాయ సోమాన్ సువర్ణకలశే దీర్ఘమాయు ఏన బద్ధో మహారాజాన్ దానవేంద్రో మహాబలాన్ సముప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వ కార్యేషు సర్వదా మహాకాళి మహాసరస్వతి బాల త్రిపుర సుందరి పార్వతి రాజరాజేశ్వరి దేవతాయ నమః. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం మమ గృహే స్థిర నివాస సిద్ధి అర్థం తదంగత్వేనంతాభ్యా నమః కలశ సవర్ణ దేవతాభ్యా నమధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాన్ మూలే స్థౌ బ్రహ్మ మధ్యే మాతృగుణాశ్రిత క్షౌతు సాగర సర్వే సప్త దీపా వసుందరాన్ ఋగ్వేదోతా యజుర్వేదో సామవేదో అధర్వణ అత్ర గాయత్రీ సావిత్రీ సరస్వతి శాంతిర్పుష్టికరిత యాంతకలుష పూజార్థందృదక్షేకారక గంగే జయమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అపవిత్ర పవిత్రో వహ సర్వావస్థాంగతో స్మరేతు పుండరీకాక్షం సవభ్యంతరుషుచి अपवित्र पवित्रो वह सर्वावस्थांगतो विवाय स्मरेतु पुंडरीकाक्षं सौभ्यंतरशुचि पुंडरीकाक्ष पुंडरीकाक्षाय नमः
గణానాంత్వా గణపతి గుమ్మవామయే కవిం కవీనాంకల్ ఓం మాపోజిష్టామయో భూస్థాన ఊర్జే దదాతనామ హేరణ చక్షసేవస్యోతమూరసా తస్య వాజేతేన ఉషతీర్యమాత్రస్మాద్రంగమాం వా చక్షజావస్ అభివస్త్రాన్వృతాభిధేనా చందగాన్ పూజమానాన్నపి చంద్రో వర్తమానాన్ వస్త్రయజ్ఞం సమర్పయామి తదంగత్వేనంతాభ్యాన్ మహోత్సవ సమయే వరలక్ష్మీ వ్రత పూజాంచ కారిష్యే తదంగత్వేనదాం ఓం సుమకాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః వక్రతుండాయ హిరంబాయ నమః స్కందపూర్వజాయ నమః పుష్పై పూజయామి ధూపం వనస్పతిర్గంధే నానాగంధే సంయుతం ఆగ్రేయం ధూపోయం ప్రతియుతాన్ ధూపదీపానంతర్బీజఫల నైవేద్యం నివేదయామి తదంగత్వేనంతాభ్యానమధ్యాయామి ఆవాయామి ధూపమాగ్రాపయామి సత్యస్కాలః కాశ్మీరఫల నైవేద్యం నివేదయామి సత్యంవర్తేన పరుషంచామి నైవేద్యం నివేదయ సువర్ణపుష దక్షిణాం సమర్పయామి మంగళనీరాంజన దీపం దర్శయామి కర్పూర దీపం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారందంగత్వేన మంగళనీరాంజన దీపం దర్శయ మంత్ర పుష్పాణి సమర్పయామి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం వరసిద్ధి వినాయక దివ్య చరణారవిందార్పణమస్తు. ఓం గౌరీ పద్మాశచి మేదాన్ సావిత్రి విజయాజయాన్ దేవసేనాస్వదాస్వదాన్ ఆత్మన కులదేవతాన్ బ్రాహ్మీ మాయేశ్వరీ చైవాన్ చాముండా సుమాధుర నందిని చౌమాశవశోద్ధని షోడశ గౌరీదేవతాభ్యానమరిద్రాచూర్ణం సమర్పయామి కుంకుమాది విలేపనం సమర్పయామి ఓం కైలాసవాసిని దేవి కస్తూరి తిలకాధరి హరిద్రాచూర్ణం సమర్పయామి కుంకుమాది విలేపనం సమర్పయామి సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి చంచలాయ నమః పాదం పూజయామి చపలాయ నమః ఊరం పూజ వితాంబరధరాయన ఊరం పూజ కమలవాసన కంఠిం పూజ పద్మలాయ నాభిం పూజ మదన మాత్ర సనం పూజ లలితాయన పూజ ద్వయం పూజ కంబుకంఠాయ నమః శ్రియాయ ఉష్టం హస్తం పూజయామి కంబుకంఠాన కంఠం పూజ సుముఖాయన ముఖం పూజ సోమవాసిక నాసికం పూజ నేత్ర నేత్రే పూజ రమాయ నమః కరణం పూజ కమలాయ నమః శిరం పూజ వరలక్ష్మణ సర్వాంగం పూజయామి పుష్పై పూజయామి ధూపం వనస్పతిర్గంధే నానాగంధే సంయుతం శ్యామల లలిత దశ మహాకాళి మహాసరస్వతి బాల త్రిపుర సుందరి పార్వతి రాజరాజేశ్వరి మహాలక్ష్మి వరలక్ష్మీ దేవి అయి నమః ద్విజఫల నైవేద్యం నివేదయామి తదంగత్వేనంతాభ్యానం అధ్యాయం నారాయణే ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా క్షీరోదారణ సంభూతే కమలే కమలాలయే సుస్థిర భవ సురాసుర నమస్కృతే శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే సరళంగత్వేనంతాభ్యా నమః ఓం తచ్చంజోరావృణీమయే గాతుం యజ్ఞాయాన్ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తునాన్ స్వస్తిర్మానుషేభ్యవూర్భద్రజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి 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 ఓం సహస్రశీరుషా పురుషాన్ సహస్రాక్ష సహస్రపాద్ సభూమిం విశ్వతో వృత్వాన్ అత్యతిష్టదశాంగుళం పురుష ఏ వేద గుణాద ప్రబోధినీం శ్రియం దేవిముపాస్మహి శ్రీర్మాన్ దేవే జుషతాం కాంసోస్మితాం హిరణ్య ప్రాకారాం మార్జాంజలందీం తృప్తాం తర్పయంతీం పద్మేషతాం పద్మవర్ణాంతాం విహోమ ప్రయేశ్రియం ఓం నమో భగవతే రుద్రాయాన్ ఓం నమస్తే రుద్రమన్యవభుతో తైషవే నమః నమస్తే హస్తు ధన్మనే బాహుభ్యాం ముదదే నమః యాతైశ్వతమా శివం బభూవదేదనుః శివాశరవ్యాయ తవతయానో రుద్రమృయాన్ యాదే రుద్రశివాంతనూరఘోరాన్ పాపకాశిని దయానందస్తన్వాన్ విశంతమయా గిరిశంతాపి చాకసి సహస్రాక్ష సహస్రపాద్ సభోమిం విశ్వతో వృత్వాన్ అత్యతిష్టదశాంగుళం
పురుష ఏ వేదగుం సర్వం యద్భూతం వ్యచ్చభవ్యో ఉతామృద్వేషాణః అరుణాం కరుణాతరంగితాక్షుందుత పాశాంకుశ పుష్పపాన చాపామణిమాదిభిరావృతాం మయూకై రామిత్యై భావయేద్ భవానీం ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షిం హేమాభాం పీతవస్త్రాం. శ్వేతగంధం శ్వేతపుష్పం శ్వేతమాల్యాంబరధరం శోభితం దివ్య సమారుడం మేరోక్ష్వానం జ్ఞానం ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తి హస్తంచ మంగళం ప్రణమామ్యం అంగారగ్రాదే సంప్రాప్తే బుధ పూజనం చ కార్యేతు ఉదజ్ఞానక్షామి బుద్ధిపీడోపశాంతయేతు. బృహస్పతి గ్రహదేవతాభ్యానమధ్యాయామి. ఇక్కడ వేయండి బృహస్పతి గ్రహం పీతవర్ణం పీతగంధం పీతపుష్పం శుక్రారిష్ట సంప్రాప్తే శుక్ర పూజనం చ కార్యే శుక్ర జ్ఞానక్షామి శుక్రగ్రహదేవతాభ్యానమధ్యాయామి చ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ఆదిత్యాయ నమః గ్రహదేవతాభ్యానమ సువర్ణ పుష్పదక్షిణాం సమర్పయామి. మంగళనీరాంజన దీపం దర్శయామి. మంత్రపుష్పాన్ని సమర్పయామి. ఓం చంచలాయ నమః పాదం పూజయామి. చపలాయ నమః జానం పూజయామి. పీతాంబరధరాయ నమః ఊరుం పూజయామి. కమలవాసనే నమః ఇందుశీతలాయ పుష్టే నమః శివాయ నమః శివకర్మలాయ నమః పుష్కర శాంతాయ నమః శుక్లాంబరధరాయ నమః భాస్కర్యే నమః బిలుయశస్వినే నమః వసుంధన్నే నమః హేమమాలినే నమః ధనధాన్యకరే వరలక్షణ సుధప్రియ హిరణ్య ప్రాకారాయ నమః సముద్రతనయా జయాయ నమః మంగళదేవి నారాయణ నవదుర్గా త్రికాలకి సంపన్నాయ నమః భువనేశ్వరి నమః నానావిధ పరిమళ. ఈ కథను కూడా విన్నవారు శౌనకాది మహములు సుత పౌరాణికం చెప్తున్న స్త్రీలకు వరలక్షణ సౌభాగ్యాన్ని కలయ శుభకరణ వ్రతాన్ని శ్రావణ మాసంలో శుక్ర పక్షమంది పౌర్ణమి ముందు శుక్రవారం నాడు చేయాలి. పార్వతి వరలక్ష్మి వ్రతం చెప్తున్నాడు. మగధదేశంలో కూడిన పట్టణం చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. భర్తని దైవంగా పూజించి ప్రతిరోజు తెల్లవారగా నిద్రలేచి స్నానాలు పూర్తి చేసుకుని భర్తను పూలతో పూజించేది. అనంతరం అత్తమామలు సేవిస్తూ ఇరుగు పొరుగు వాళ్ళతో స్నేహంగా ఉంటూ శుక్రవారం నాడు కూడా నన్ను భక్తితో సేవించితే కష్టాలు నెరవేరుస్తా అని చెప్పింది. చారుమతి ఆనందంగా భక్తిభావంతో కూడా రెండవ ప్రదక్షిణ చేయకాల్లో నవరత్నాలు ఉదిన బంగారు ఆభరణాలు వచ్చాయి. మూడవ ప్రదక్షిణతో సర్వాలంకార అమర్చారు. చారుమతి ఇల్లు మొత్తం బంగారము, రథాలు, గజాలు, తురంగ వాహనాలతో సౌభాగ్యం నిండిపోయింది. వ్రతము పాల్గొన్న స్త్రీలందరూ గుర్రాలు, ఏనుగులు, రథాలు చారుమతి దేవి ఇంటి వద్దకు నిలిచాయి. ఆ రోజు నుండి చారుమతి కూడా పాటు పలువు స్త్రీలను ప్రతి సంవత్సరం వ్రతాన్ని వరలక్ష్మి వ్రతాన్ని పూజిస్తూ సుఖ సంబంధ వ్రతాన్ని చేసిన సర్వసంపదలు వద్దును. అన్ని కులాల వారు, అన్ని మత స్త్రీలు, పురుషులు కూడా ఇవ్వచ్చును. పరమాత్ముని రూపమే రూపం పరమహంస పంజరకీరం పాపతి మెర భాను ప్రకాశం సదానంద ప్రాప్తి కొరకై వరమై వచ్చి నిలిచడి నామం శుభం వైన నామం సుఖం వైన నామం సుధాపాన సమమే రామనామం సామీరుని జపించడి నేమం సౌమిత్రిని విడువని నేమం సదాశివుని మానస ధ్యానం శ్రీమద్రామాయణ సారం రామాజీ కొండపైన రంజిల్లెడి తారక నేమం శుభం వైన నామం సుఖం వైన నామం సుధాపాన సమమే రామ. సిరులిచ్చు శ్రీలక్ష్మి జయమంగళం వరలక్ష్మి నీకిదే శుభమంగళం. సిరులిచ్చు శ్రీలక్ష్మి జయమంగళం వరలక్ష్మి నీకిదే శుభమంగళం. శ్రీమన్మహాలక్ష్మి జయమంగళం హరిప్రియ నీకిదే శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. సగమగ సనీసా గమద మగమాద ధనిసా మదని ధనిస గనిసా
పాలకడలిని పుట్టి హరిని చేపట్టిన లోకమాత నీకు జయమంగళం. పాలకడలిని పుట్టి హరిని చేపట్టిన లోకమాత నీకు జయమంగళం. లోకమాత నీకు జయమంగళం. సిరులిచ్చు శ్రీలక్ష్మి జయమంగళం. వరలక్ష్మి నీకిదే శుభమంగళం. సగమగ సనీసా గమద మగమాద ధనిసా మదని ధనిస గనిసా. శ్రీకరి శుభకరి సర్వసంపత్కరి శ్రీరంగదామేశ్వరికి జయమంగళం. శ్రీకరి శుభకరి సర్వసంపత్కరి శ్రీరంగదామేశ్వరికి శుభమంగళం. శ్రీరంగదామేశ్వరికి శుభమంగళం. సిరులిచ్చు శ్రీలక్ష్మి జయమంగళం. వరలక్ష్మి నీకిదే శుభమంగళం. సగమగ సనీసా గమద మగమాద ధనిసా మదని ధనిస గనిసా. భక్తజన పాలిని సకల శుభదాయిని కనకధారా నీకు శుభమంగళం. భక్తజన పాలిని సకల శుభదాయిని కనకధారా నీకు జయమంగళం. కనకధారా నీకు జయమంగళం. సిరులిచ్చు శ్రీలక్ష్మి జయమంగళం. వరలక్ష్మి నీకిదే శుభమంగళం. సగమగ సనీసా గమద మగమాద ధనిసా మదని ధనిస గనిసా. ఆదిలక్ష్మి నీకు జయమంగళం. ధాన్యలక్ష్మి నీకు శుభమంగళం. ధైర్యలక్ష్మి నీకు జయమంగళం. గజలక్ష్మి నీకిదే శుభమంగళం. సంతానలక్ష్మి శుభమంగళం. విజయలక్ష్మి నీకు శుభమంగళం. విద్యాలక్ష్మి జయమంగళం. ధనలక్ష్మి నీకిదే శుభమంగళం. ఆదిలక్ష్మి నీకు జయమంగళం. ధాన్యలక్ష్మి నీకు శుభమంగళం. ధైర్యలక్ష్మి నీకు జయమంగళం. గజలక్ష్మి నీకిదే శుభమంగళం. సంతానలక్ష్మి జయమంగళం. విజయలక్ష్మి నీకు శుభమంగళం. విద్యాలక్ష్మి జయమంగళం. ధనలక్ష్మి నీకిదే శుభమంగళం. అష్టలక్ష్ములకిదే జయమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. అష్టలక్ష్ములకిదే జయమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. సరసిజనిలయే సరోజహస్తే ధవళతమాం శుక గంధమాల్యశోభే. భగవతి హరివల్లభే మనోజ్ఞే. త్రిభువన భూతికరీ ప్రసీద మహ్యం.
హరిద్రాచూర్ణం సమర్పయామి కుంకుమాది విలేపనం సమర్పయామి గణ సర్వే పూజ మానస విగ్రహ పునర గమనాయ చ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం మహాకాళీ మహాలక్ష్మి వరలక్ష్మీదేవి దివ్య వరలక్ష్మి వ్రతం చేసుకున్నటువంటి మహిళలు అందరూ కూడాను ఆ వరలక్ష్మి వ్రతం ముగిసాక ఆ అమ్మవారికి ఒడిబియ్యాన్ని సమర్పిస్తారు. ఆ ఒడిబియ్యంలో పసుపు కలిపినటువంటి బియ్యాన్ని పసుపు, కుంకుమ, గాజులు, కుడుకలు, వక్కలు, పోకలు ఇలా ఆ అమ్మవారికి సామాగ్రిని అంతా కూడాను సమకూర్చుకొని ముత్తైదువతనాన్ని మాకు ప్రసాదించు తల్లి అంటూ ఆ అమ్మవారికి ఒడిబియ్యాన్ని సమర్పించి వేడుకుంటూ ఉంటారు. ఆదిత్యే నమ దీప్తే నమ వసుదాయ నమ కమలాయ నమ కాంతాయ నమ కామాక్షే నమ క్రోధ సంభవాయ నమ అనుగ్రహప్రదాయ నమ హరివల్లభాయ నమ లోకశోక వినాశన్నే నమ ధర్మనళయాయ నమ పద్మప్రియాయ పద్మాక్షే నమ పద్మసుందరే నమ పద్మోద్భవాయ నమ పద్మనాభ ప్రియాయ నమ రమాయ నమ ఇందిరాయ నమ ఇందుశీతలాయ నమ పుష్టే నమ విమలాయ నమ విశ్వజన్నే నమ దారిద్ర్యనాశినే ప్రీతి పుష్కరణే శాంతాయ నమ శుక్లాంబరధరాయ భాస్కర్యై నమ బిల్వనడయాయ శస్వినే నమ హరణే నమ హేమారణే నమ ధనధాన్యకరే నమ వరలక్ష్మీ ప్రియాయ నమ హిరణ్యప్రాకారాయ నమ సముద్రతనయాయ నమ జయాయ నమ మంగళదేవ్యై నమ నారాయణే నమ దుర్గాయ నమ త్రికాలజ్ఞ సంపన్నాయ నమ భువనేశ్వర్యై నమ పుష్పైపూ తామావహజ్జాత వేదో లక్ష్మీం మనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామస్వం అస్వపూర్వామృతమద్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవిముపాస్మహే శ్రీర్మాన్ దేవేజుష చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహంతామావహజ్జాతవేదో లక్ష్మీం మనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామస్వం అస్వపూర్వామృతమద్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవాస్మహే శ్రీర్మాన్ దేవేజుషతాం కహంసోస్మితాం హిరణ్య ప్రాకారాం మార్జాంజలంతీం తృప్తాం తర్పయంతీం పద్మేషతాం పద్మవర్ణాం తామి హోమ ప్రయేష్యం కృతాని చాతాని తాని ప్రదక్షంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణాం పాపాత్మా పాపసంభవ త్రాహి మనుపయాదేవ శరణాగతవత్సలాన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ రక్షాత్ కారుణ్యభావేన రక్ష రక్షో వరలక్ష్మీదేవ్యై నమః.
మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు సతీ సమేతంగా మీ ఇద్దరు కూడాను వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకున్నారు. మీ అనుభవం ఏంటి? మేము ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంటే ఉంటాము. అండ్ మాకు ఎప్పుడైనా అమ్మవారు కృప ఉందనే ఫీలింగే ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి ఎప్పుడు ఏది కోరుకున్నా అని ఇస్తూనే ఉంటుంది అమ్మవారు. నాకు రీసెంట్గా TCSలో జాబ్ వచ్చింది, మంచి ప్యాకేజ్తో వచ్చింది. అండ్ ఇల్లు కూడా కట్టుకున్నాను, కారు కొనుక్కున్నాను. అమ్మవారి కృప వల్ల ఇవన్నీ సాధ్యం. మనం ఎంత కష్టపడ్డా ఏం చేసినా కానీ అమ్మవారి కృప లేనిది ఇవన్నీ జరగవు. సో తప్పకుండా నేను అమ్మవారిని నమ్ముతాను. అండ్ ఈసారి సంతానం కలగాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీ వివాహ వార్షికోత్సవము. మరి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. మేము మ్యారేజ్ డే కాబట్టి కంపల్సరీ ఏదో ఒకటి స్పెషల్గా ఉంటే బాగుంటుంది అనుకున్నాము. సో ఈరోజు అందుకనే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము. ఏదైనా అమ్మ దయ ఉంటేనే అన్నీ సాధ్యమవుతాయి అంటారు. సో ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటిదాకా ఏది కోరుకున్నా అది అన్ని ప్రతిదీ నెరవేరింది. ఇక ముందు కూడా నెరవేరుతుంది అని చెప్పి అమ్మ దయ ఉంటే అన్ని జరుగుతాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. మీ వారు అన్నట్టుగా నెక్స్ట్ ఇయర్ వరకు మీకు ఖచ్చితంగా ఆ అమ్మవారి దయ వల్ల, ఆ అమ్మవారి కృప వల్ల సంతానం కలగాలి అని మనస్ఫూర్తిగా మా తీర్థయాత్రలు ఛానల్ ద్వారా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ వ్రతాన్ని ఇలా నిర్వహించుకుంటే ఆ అమ్మవారే సాక్షాత్తు స్వయంగా ఇక్కడికి వచ్చి కొలువైందా అన్నట్టుగా అనిపించింది. మరి మీ మనసులో ఎలాంటి భావన కలిగింది? మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. అందరూ ఈ అమ్మవారు ఇవి అన్నీ హెల్ప్ చేశారు మంచిగా. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఒక్కొక్క రూపంలో దేవతల్లాగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని సంతోషపెట్టినందుకు ధన్యవాదాలు. ప్రతిసారి జరుపుకుంటాం మేము. నా పెళ్ళయి ఇప్పుడు దాదాపు 36 ఏళ్ళు అవుతున్నది. అన్నేళ్ళ నుండి మేము ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతం మంచిగా జరుపుకుంటాం. సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం మీరు ఈ వ్రతాన్ని జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం మీ అత్తగారి తరపు నుండి మీకు అలా వంతెనగా వచ్చినటువంటి వ్రతమా? అట్లనే వచ్చిందండి. అత్తమ్మ వాళ్ళు ఉన్నప్పుడు కూడా తోటి కోడన్లు, ఆడపడచు అందరం కలిసి అందరం మేము ఈ వేడుకను ఇలాగే చేసుకుంటాం. ప్రతి సంవత్సరము అందరం ఒకరింటికి ఒకరం పోవడము, పసుబొట్లు ఇచ్చుకోవడము అన్నీ ఇలానే జరుగుతాయి మాకు. అమ్మ మీ పేరు? నా పేరు సుజాత. సుజాత, మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నా పెళ్ళై 29. 29 సంవత్సరాలు. 29 సంవత్సరాలుగా మీరు ప్రతి సంవత్సరము అమ్మవారికి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారా? నిర్వహించుకుంటున్నాం వరలక్ష్మి. మరి ఆ అమ్మవారు ఈ 29 సంవత్సరాలుగా మీ కోరికలన్నింటినీ నెరవేరుస్తూ వస్తుంది. అన్నిటినీ నెరవేరుస్తూ వస్తుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అనుకునే నెరవేరుస్తున్నాము. కంపల్సరీగా ప్రతి శుక్రవారము చేసుకుంటూనే ఉంటాము. వరలక్ష్మి వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఆ అమ్మ దయ ఎంత ఉన్నా అంతే. ఎవరికైనా చిన్న పుష్పం పెట్టి ఒక పసుపు కుంకుమ సమర్పిస్తే అంత తొందరగా కరుణించే తల్లే అమ్మవారు. అంత చక్కని తల్లి అమ్మవారికి మనం ఎంత ఇచ్చినా తక్కువనే, ఎంత చేసినా తక్కువనే పూజ. ఇంత మంచి అవకాశాన్ని మా పద్మక్క ఇచ్చినందుకు, మీ తీర్థయాత్రలు నిర్వహించినందుకు చాలా ధన్యవాదములు. పల్లవి, మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 27 ఇయర్స్ అండి. 27 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం అమ్మవారికి ఇలా వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో నిర్వహించుకుంటూ ఉంటారా? చాలా వైభవంగా, చాలా వైభవంగా నిర్వహించుకుంటారు. సిరుల తల్లి మా కల్పవల్లి, మా వరలక్ష్మి మాత. సో వరాలనిచ్చే తల్లి కాబట్టి అష్టలక్ష్మి అవతారాలతోని వరాలు ఇస్తుంది మనకు. కాబట్టి అమ్మద ఎప్పుడు ఉంటుంది, ఓన్లీ శ్రావణ మాసమనే కాదు, సో ఎల్లవేళలా ఉంటుంది. అందరినీ కరుణించి చల్లగా చూస్తుంది. అందుకే అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటూ వ్రతాలు చేసుకుంటూ ఉంటాము. సో థ్యాంక్ యూ అందరికీ. సర్వేజన సుఖినో భవంతు. తీర్థయాత్రలు ఛానల్ ద్వారా ఈరోజు మనమంతా కూడా మహిళలందరం కలిసి ఇక్కడ కూర్చొని ఆ అమ్మవారికి వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో వైభవోపేతంగా నిర్వహించుకున్నాము. ఆ అమ్మవారి ఆశీర్వాదాలు మనందరిపైన మెండుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తీర్థయాత్రలు ఛానల్ ద్వారా ఈ వరలక్ష్మి వ్రతాన్ని అందరూ కూడా చూసి తరించి ఆ అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓం శ్రీమాత్రే నమః.